నమస్తే, వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ అంచి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గానే మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి. నాగర్ కర్నూలు జిల్లా 12వ వార్డులో ఉన్నాం. జయలక్ష్మి గారు అలాగే నాగేష్ చారి గారు ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, గతంలో ఎట్లున్నాయి, ప్రస్తుతము ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి అనే విషయాలు మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. బేసిక్గా గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆ, పరిపాలించింది. ఈసారి 12వ వార్డు నుంచి మిమ్మల్ని గెలిపించుకున్నారు మీ వార్డు ప్రజలు. మీరు డోర్ టు డోర్ కానసింగ్ చేసినప్పుడు ఎలాంటి సమస్యలు చెప్పారు ప్రజలు మీకు? నమస్తే అండి, నా పేరు జయలక్ష్మి. నేను 12వ వార్డు నుంచి గెలుపొంది ఇప్పుడు మీ ముందున్నాను, నాగర్ కర్నూలు మున్సిపాలిటీ నుంచి. మొన్న జరిగిన ఎన్నికల్లో నన్ను ప్రజలు ఎన్నుకొని ఇప్పుడు వాళ్ళ సమస్యలను తీర్చుకోవడానికి నన్ను మేము ముందుంచారు. మొన్న జరిగిన ఇంటింటి ప్రచారంలో వాళ్ళకి కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి. కొంతమందికి పెన్షన్లని, తర్వాత వార్డులో వాటర్ సరిగా రావట్లేదని, ఆ తర్వాత కొన్ని స్ట్రీట్ లైట్స్ గురించి, ముఖ్యంగా చెప్పాలంటే వాటర్ ప్రాబ్లమే ఎక్కువగా కనిపించింది. కొంతమందికి అర్హత ఉన్నా పెన్షన్ రాలేదు, కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లు అర్హత ఉన్నా కానీ వాళ్ళకి రావట్లేదని ఆ విధంగా వాళ్ళు చెప్పుకుంటూ పోయారు. ఈ విధంగా మొన్న జరిగిన ప్రచారంలో మాకు తెలిసిన సమస్యలు ఇవి ముఖ్యంగా ఉన్నాయి. మన 10 ఏళ్ల నుంచి మన బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించినప్పుడు అభివృద్ధి బాగానే జరిగింది మన నాగర్ కర్నూలులో. రోడ్లు మంచిగా అభివృద్ధి చెందాయి, ఊరు మొత్తం రోడ్లు వచ్చేసాయి. తర్వాత డ్రైనేజీ సమస్య, డ్రైనేజీ అనేది చాలా చిన్న పని అయితే కాదు. అది మన ఊరికి అసలు మనం వస్తుందని మనం అనుకోలేదు అసలు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన రోడ్లు పూర్తిగా పూర్తయ్యండి ఇక్కడ. ఇంకా కొన్ని చోట్ల చిన్న చిన్న సందులు అలా మిగిలి ఉన్నాయి. ప్రజలు వాటి గురించి కూడా అడిగారు. చిన్న చిన్న సందులలో అట్లా మిగిలిపోయినాయి, ఇక్కడ కూడా రోడ్లు ఉంటే బాగుంటదని వాళ్ళు అడుగుతున్నారు. ఆ విధంగా మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. వాటర్ ప్రాబ్లం ఎట్లా ఉందండి? సరిగ్గానే ఉన్నాయి ఇక్కడ వాటర్ వాటర్ ప్రాబ్లం ఉందండి. కొన్ని చోట్ల వాటర్ కొంచెం సరిగా రావట్లేదు, డైలీ రావట్లేదని అని అంటున్నారు. ఆ విధంగా కూడా మేము మన వీలైనంత పని మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన ట్యాంక్ బండ్ కానివ్వండి, 5 రూపాయల భోజనం కానివ్వండి, తర్వాత ప్రజలకు చాలా సంక్షేమ పథకాల్లో అన్నీ బాగానే జరిగాయి ఇంతవరకు అయితే. కాకపోతే ఇంకా ప్రజలు ఇంకా కొంతమందికి అర్హత ఉన్నా రావట్లేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అడుగుతున్నారు. ఆ పనులు అయితే మనం ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్. నాగర్ కర్నూలు జిల్లా అంటే గతంలో చూసుకుంటే నాగర్ కర్నూలు ఎక్కడుందని అడిగేటోళ్ళు. ఈ రోజు మాత్రం నాగర్ కర్నూలు ఉమ్మడి జిల్లాలోని ఒక జిల్లా ఇప్పుడు అని చెప్పేసి అందరికీ తెలుస్తుంది. అంత అభివృద్ధి కావడానికి కారణం ఏంటంటారు? మన మర్రి జనార్దన్ రెడ్డి ఖచ్చితంగా కారణం అని మేమందరం అనుకుంటున్నాం, ఊరు మొత్తంగా అనుకుంటుంది. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులే మనకు బాగా కనిపిస్తున్నాయి. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, తర్వాత అన్ని విధాలుగా ఆయన బాగా చేశారు. రైతు భరోసా కానివ్వండి, రైతు బంధు కానీ అప్పుడు ఉన్నప్పుడు బాగా వచ్చేవి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అవన్నీ అందట్లేదని ప్రజలు ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తున్నారు. మన దాని గురించి అయితే మనం ఆలోచించాలి. ఎప్పుడైనా అనుకున్నారండి నాగర్ కర్నూలుకి మెడికల్ కాలేజ్ వస్తుంది అని? లేదండి, అసలు మెడికల్ కాలేజ్ అసలు ఎవరు అనుకోలేదు. అవన్నీ వాళ్ళు హామీలు ఇవ్వలేదు, కానీ హామీలు ఇవ్వకుండా వీలైనంత మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చినా కానీ అవేవి నెరవేర్చలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు 420 హామీలు, వాళ్ళ బాకీ కార్డు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈ 6 గ్యారెంటీలు పూర్తిగా మేము అమలు చేసామని చెప్పేసి అంటా ఉన్నారు వాళ్ళు. మరి పూర్తిగా అమలు అయ్యి అంటారా? లేదండి, ఎక్కడ అమలు అయ్యాయి చెప్పండి? వాళ్ళు ఇచ్చిన హామీలలో ఏది సరిగా నెరవేరలేదు. ఫ్రీ బస్ ఒకటి ఇచ్చారు, దానివల్ల ఆడవాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా పోయింది. అందరు కొట్టుకుంటున్నారు. అది యూజ్ అయ్యే వాళ్ళకి ఇచ్చింటే బాగుండేది, కాకపోతే అది మనకు అంత యూజ్ కావట్లేదు. ఎక్కువ జనాలు కొట్లాటలు, గొడవలు అవి ఎక్కువ కారణమవుతున్నాయి. దాని గురించి ఇంకోసారి ఆలోచించాలి. అదేవిధంగా రైతు బంధు అవన్నీ కూడా ప్రజలకు రావట్లేదు. దాని గురించి ప్రజలు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 500కి సిలిండర్ అని చెప్పారు, అది ఇవ్వలేదు. తర్వాత చాలా ఇచ్చారు కదా, 2500 మహిళలకు ఇస్తా అన్నారు, లేదంటే ఎక్కడ వస్తున్నాయి? వస్తే అందరు చెప్తారు కదా బాగా జరుగుతుందని.
వాటి సన్న గురించి బియ్యం కూడా ఎట్లున్నాయండి? ఇప్పుడు సన్న బియ్యం ఇస్తా ఉన్నామని చెప్పేసి అంటా ఉన్నారు. ఇస్తున్నారు కానీ అవి ప్రజలు వాళ్ళు తినేటట్టుగా లేవు కదండి. ప్రజలు అదే చెప్తున్నారు, ఇస్తున్నారు కానీ అవి ఆ, అంత బాగుండట్లేదని అంటున్నారు. ఉమ్, అది కూడా ఆ సమస్య కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఉమ్. ఇంకా వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఇంకా స్కూటీలు కావచ్చు, తులం బంగారు కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. అది బట్ అవి ఏమి ఇంకా ఉన్నాయి ముందరికి ఇంకా, రావట్లేదు. ఇప్పుడు తులం బంగారు అన్నారు, మాసం బంగారు ప్రజలు ఏమన్నా అన్నారు. అడిగారా? ఖచ్చితంగా అడుగుతున్నారు ఆ, కదండి. వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు చెప్పిన హామీల గురించి చెప్తున్నారు మాకు. కానీ ఉమ్, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చినందుకు వాళ్ళు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఉమ్. ప్రతిదీ కూడా మేము కూడా అడగమని చెప్తున్నాం. రైట్. స్టేట్ వైజ్ చూసుకుంటే కేసీఆర్ గారు ఆయన ఎంతో కష్టపడి అసలు తెలంగాణ వస్తుందో తెలంగాణ రాదో అనుకున్న. సాధించిందే ఆయన కదండి. సో కేసీఆర్ ఆయన వల్లే మనకి తెలంగాణ ఆయనలో వచ్చింది. మీకు నచ్చిన అంశం ఏముంది ఒక రాజకీయ నాయకుడిలో? చెప్పాలంటే చాలా ఉన్నాయండి. కేసీఆర్ వల్లే మనకి ఇప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఇప్పుడు ఇంత సుభిక్షంగా ఉంది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అంటే ఆయననే ముఖ్యమైన కారణం. ఉమ్, మా ఊరు కూడా ఇంత అభివృద్ధి చెందింది అంటే మా ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారే కారణం. ఉమ్, ఆయన చేసిన మంచి పనులు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఉమ్, కాకపోతే ఎక్కడో చిన్న మార్పు కావాలనుకొని కొంతమంది చేసిన దానివల్ల ఆయన ఉమ్, ఎమ్మెల్యేగా రాలేకపోయారు. ఉమ్, కానీ రాబోయే ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మాకు ఈసారి మాత్రం ఎమ్మెల్యే గారు మాకు మరి జనార్దన్ రెడ్డి గారే వస్తారు. ఉమ్. అదేవిధంగా మన కేసీఆర్ మళ్ళీ వచ్చి మళ్ళీ మన తెలంగాణ మళ్ళీ కలకల్లాడుతుందని ఆశిస్తున్నాం. ఆహా. ఈసారి టిఆర్ఎస్ ఖచ్చితంగా వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. ఆ నమ్మకంతోనే మేము ఉన్నాం. సో తెలంగాణ ఆత్మ బలిదానంలో మొదటిసారిగా శ్రీకాంతాచారి గారు ఆత్మ బలిదానం అవును, చేసుకోవడం జరిగింది. ఆ అవును, తర్వాత ఎన్నో గొడవలు, ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత అవును, తెలంగాణ వచ్చింది. ఆ అవును, టైంలో ఎలా అనిపించిందంటే, అంటే గతాన్ని మనం ఎప్పుడైనా చూడాలి ఫస్ట్. అవునండి. తెలంగాణ వచ్చిందంటే ఎలా వచ్చిందనేది. సో ఇన్ని ఆత్మ బలిదానాల తర్వాత తెలంగాణ వచ్చింది. అది అవును, వచ్చిన తర్వాత నిజంగానే తెలంగాణకు మంచి జరిగింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. మనకు తెలంగాణ సాధించింది మన కేసీఆర్ గారే. ఉమ్, ఎన్నో ఆత్మ బలిదానాల తర్వాత మనకు ఈ తెలంగాణ వచ్చింది. ఉమ్, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మనకు చేయాల్సినంత మంచి పనులన్నీ చేసేసారు. ఉమ్, ఎవరికి ఏది కావాలో అది ఇచ్చారు. ఉమ్, ఏ వర్గానికి ఏది అవసరం ఉంటుందో అది ఇచ్చారు. ఉమ్, ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి మన తెలంగాణ ఇంత బాగా 10 ఏళ్ల పాలనలో ఆయన చేసిన మంచి అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. ఉమ్, కాకపోతే ప్రజలు ఎక్కడో అసంతృప్తి కనిపించి ఆయనను కొంచెం ఇది చేశారే తప్ప, ఉమ్, లేకపోతే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ రావాలని అందరూ అందరూ బాగా గట్టిగా బలంగా కోరుకుంటున్నారు ప్రజలు. ఉమ్. ఆ, ప్రజలు మాత్రం ప్రస్తుతానికి బయట వెళ్ళి ప్రజల్ని అడుగుతున్నప్పుడు ఆయన చేసిన అసంతృప్తి కంటే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు వీననే ఎక్కువ ఆశపడి ఓట్లేసామని చెప్పేసి అవునండి. అంటా మరి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు పరిపాలనకు వచ్చారు అంటే ఆ గ్యారెంటీల వల్లనే కదండి. ఉమ్, ఆ గ్యారెంటీ కార్డులు చూయించి ప్రజలకు చూయించి ఇవి చేస్తామని హామీలు ఇచ్చి ఉమ్, ప్రజలు ఏదో నమ్మేశారు ఆ ఉమ్, టైంలో. ఉమ్, అరే తులం బంగారు ఇస్తారంట, ఉమ్, ఇదేమంటారు 500కే సిలిండర్ వస్తుంది, ఆ ఉమ్, తర్వాత ప్రతి మహిళకి 2500 ఇస్తా అని చెప్పారు. ఉమ్, ఈ రైతు బంధు అన్నారు, రైతు మిత్ర అన్నారు. అవన్నీ చెప్పడం వల్ల ప్రజలు బాగా ఆశ పుట్టింది ఉమ్, వాళ్ళలో. ఉమ్, అరే ఇది ఇలా వస్తే మంచి జరుగుతుందేమో, మాకు ఇంకా మంచి జరుగుతుందేమో అని అనుకున్నారు. ఉమ్, కాకపోతే వాళ్ళు ఇంత మోసపోతారని వాళ్ళకి అప్పుడు తెలియదు. ఉమ్, కానీ వాళ్ళు చేసిన గ్యారెంటీలలో ఏదైనా అన్ని నెరవేర్చింటే ప్రజలు బాగా సంతృప్తి ఉమ్, పొందేవాళ్ళు. ఉమ్, కాకపోతే అలా జరగలేదు కాబట్టి ఉమ్. ఇక ఇప్పుడు ముందైనా వ్యతిరేకత మళ్ళీ స్టార్ట్ అయిందంటారా? వ్యతిరేకత మళ్ళీ అందరిలో స్టార్ట్ అయ్యింది. ఉమ్, కాబట్టి వాటి గురించి ఆలోచించుంటే బాగుండు కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే. ఫైనల్గా మీ వార్డు ప్రజలకు మీరు ఉమ్. ఏం చెప్తారు? మిమ్మల్ని గెలిపించారు కాబట్టి. మా వార్డు ప్రజలకి నేను ప్రతి ఒక్కరికి నాకు ఓటు వేసి గెలిపించి వాళ్ళ ముందు ఇట్లా నన్ను గెలిపించి వాళ్ళ ప్రతినిధిగా నన్ను వాళ్ళ ముందు ఉంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ తర్వాత జరిగిపోయే ఎన్నికల్లో మన ఎమ్మెల్యేగా మనం మరి జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకొని, ఆ తర్వాత మన సీఎంని కేసీఆర్ని గారిని గెలిపించుకొని ఇంకా అభివృద్ధి పథంలో సాగుదామని ప్రజల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.